హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. పిల్లలకి ఎంతో ఇష్టమైన లేస్, కుర్కురే, డోరిటోస్, నాచోస్ ఇట్లాంటివన్నింటినీ మనం స్టాప్ చేయడానికి ఈ ఒక్క రెసిపీ చాలు. మీరు ఛానల్ని మరోసారి చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ నా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తుంది. అదేవిధంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఎంతో మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి వీలైతే. నేను ఇక్కడ వడియాల్లాగా నేను ఈ రెసిపీని రెడీ చేసేసాను. వీటిని మనము సంవత్సరం వరకు స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడైనా సరే చిప్స్ అడిగితే ఇవి వేయించేసి ఇచ్చేయచ్చు. ఇంట్లోనే మంచి నూనెతో హెల్దీగా ఈ చిప్స్ని రెడీ చేసుకోవచ్చు. రెసిపీని మొత్తం వాచ్ చేయండి. స్కిప్ చేస్తే రెసిపీ కంప్లీట్గా మీకు అర్థం కాదు, మనం పర్ఫెక్ట్గా కూడా చేసుకోలేము. నేను ఈ వడియాలు అన్నీ నేను ఇంట్లోనే చేసేసానండి. ఇంట్లోనే ఆరబెట్టేశాను ఫ్యాన్ కింద. 2 days ఇంట్లో ఆరిపోయిన తర్వాత నేను బయట సన్లైట్లో హ్యాంగర్ మీద వేసేసి డ్రై చేశాను. ఇంట్లోనే ఈజీగా పెద్దగా కష్టం అనిపించుకోకుండా చేసుకో. ముందుగా ఒక పెద్ద కుక్కర్లో కానివ్వండి, ఏదైనా పెద్ద బౌల్లోకి 250 ml కప్పుతో 10 కప్పులు నీళ్లు కొలిచేసుకోవాలి. కరెక్ట్గా ప్రతి కప్పు ఫుల్గా తీసుకొని 10 కప్పులు వేసేసుకోండి. ఇప్పుడు బంగాళదుంపలు 500 గ్రాములు, 500 గ్రాముల పొటాటోని మనము చెక్కు తీసేసుకోవాలి. కంప్లీట్గా నీట్గా ఇక్కడ కొంచెం కూడా చెక్కు లేకుండా బంగాళదుంపలు మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్లో 5 నిమిషాలు వేసేసి వాష్ చేసుకోవాలి. బంగాళదుంపలు మాత్రం ఫ్రెష్గా గట్టిగా ఉండాలి. అలా ఉన్న వాటిని మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. మెత్తగా అయిపోయినవి యూజ్ చేసుకుంటే మనం వడియాలు చేసుకున్నా కూడా అవి క్రిస్పీగా రావు. ఈ ఒక్క పాయింట్ని గుర్తుంచుకోండి. ఇలా పీల్ చేసేసుకున్న వాటిని సన్నగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మీరు మిక్సీలో వేసుకోవడానికి వీలుగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న బంగాళదుంపలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్ని వేసేసుకుని మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం చిన్న ముక్కలు కూడా లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్లోకి మనము ఇంకొక ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో ఇంగ్రీడియంట్ బొంబాయి రవ్వ. వేయించుకున్న బొంబాయి రవ్వ నేను రెడీమేడ్ తీసుకున్నాను. 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసేసుకొని మొత్తం మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న బొంబాయి రవ్వని మనం ఆల్రెడీ పేస్ట్ చేసేసుకున్న బంగాళదుంప మిశ్రమంలోకి వేసేసుకొని ఉండలు కట్టకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసే టైంలో మనము 1 కప్పు వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీకి నేను మొత్తము 12 కప్పులు వాటర్ని యూజ్ చేశాను. కుక్కర్లో ఉడికించేటప్పుడు 10 కప్పులు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వాటర్ని కూడా వేసేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మసాలా కోసం రెడీ చేసుకుందాం. ఇప్పుడు మసాలా కోసం నేను ఇక్కడ 5 ఎండుమిరపకాయలని యూజ్ చేస్తున్నాను. ఎండుమిరపకాయలతో మసాలా రెడీ చేసుకోవాలి. మీరు ఫ్రెష్గా ఉన్న ఎండుమిరపకాయలని తీసుకోండి. ఎండుమిరపకాయని ఇలా కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇందులోకి జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పొటాటో పేస్ట్లో నేను చిటికెడు సాల్ట్ మాత్రమే వేసాను. వీటన్నింటినీ ఇప్పుడు కోర్స్లీ గ్రైండ్ చేసుకోవాలి. మీరు సాల్ట్ వేసుకునేటప్పుడు మీ రుచికి అనుగుణంగా వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని సైడ్ పెట్టు. ఇప్పుడు నేను ఆల్రెడీ మనం కొలిచి పెట్టుకున్న 10 కప్పుల వాటర్ని మరిగించేసాను. మరిగించేసిన వాటర్లోకి మిక్స్ చేసుకున్న పొటాటో మిశ్రమాన్ని అంతా వేసేసుకొని ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండండి. ఎందుకంటే రవ్వ అంతా అడుగుకి వెళ్ళిపోయి అంటుకుంటుంది. అందుకోసం మనం దీన్ని కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. ఈ సమ్మర్లో వాటర్ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ మిక్సీ వేసేసుకున్న పౌడర్ని కూడా, మసాలా పౌడర్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. త్వరగానే ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఉడికించుకోండి. ఇలా ఉడికిన దానిలోకి గుప్పెడు కొత్తిమీరని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి అంతా చిక్కబడిపోయింది. చిక్కబడిపోయిన దాన్ని మనం పర్ఫెక్ట్గా వడియాలు చేసుకోవడానికి వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి ఇలా ప్లేట్ మీద వేసేసేయండి. జారుగా లేకుండా కరెక్ట్గా షేప్ వచ్చేసిన తర్వాత ఇది పర్ఫెక్ట్గా మనకి పిండి రెడీ అయిపోయినట్లు గుర్తుంచుకోండి. పిండి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా షేప్ వస్తేనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. లేదంటే మీరు పిండిని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి చిక్కబడేంత వరకు. ఇప్పుడు దీన్ని బౌల్లో వేసి చల్లార్చుకోండి. వడియాలు పెట్టుకోవడానికి నేను ఇక్కడ ఒక పాలిథిన్ కవర్ని తీసుకున్నాను. దీని మీద మీరు చిన్న చిన్నగా వడియాలు పెట్టుకోవచ్చు, లేదా పెద్ద సైజులో అయినా రెడీ చేసుకోవచ్చు.
నేను వీటిని 2 రోజులు ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టాను. ఆరిన తర్వాత నేను బట్టలు వేసుకునే హ్యాంగర్ మీద ఎండలోకి ఎండబెట్టాను. వీటిని మనము డ్రైగా ఉన్న ఏదైనా బాక్స్లోకి వేసేసుకొని స్టోర్ చేసుకుంటే 360 రోజులు పాడవకుండా ఉంటాయి. మధ్యలో మీకు మెత్తగా అనిపిస్తే ఎప్పుడైనా సరే ఎండలో పెట్టేసి డ్రై చేసుకోండి. డ్రైగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. పిండి అంతా ఉడికిందని నేను ఇలా మొత్తం వడియాల్లాగా పెట్టేసి ఇంట్లోనే ఆరబెట్టాను. ఆ తర్వాత ఇలా హ్యాంగర్ మీద ఆరబెట్టాను. మీకు రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అంతా ఆరిపోయిన తర్వాత వీటిని ఇలా మొత్తం తీసేసుకుని నేను డబ్బాలోకి వేసుకొని స్టోర్ చేసుకున్నాను. నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసి మీకు చూపిస్తున్నాను. నాకు ఈ చిప్స్ అయితే పొటాటో చిప్స్ లాగే అనిపించాయి. లేస్ కన్నా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంట్లోనే హెల్దీగా మనము పిల్లలకి ఇలా చేసి పెట్టచ్చు. వాళ్ళు అడిగినప్పుడల్లా రెడీగా ఫ్రై చేసేసి ఇవ్వచ్చు. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీని రెడీ చేయండి, నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.